యూజువల్లీ మల్టీ స్టారర్ ఫిలిం అని చెప్తాము, ఇది మల్టీ స్టారర్ ప్రెస్ మీట్, ఇది 5 హౌస్ఫుల్ ప్రెస్ మీట్ అనమాట. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఒక గాజీ లాంటి సినిమాని మనందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు వైల్డ్ డాగ్ ఫస్ట్ ప్రమోషన్స్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ మాకు కనిపిస్తూ వచ్చింది. అంటే ప్రెస్ మీట్లలో కూడా మీరు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా అండి. ఎందుకంటే ఎన్ఐఏ హీరోస్ వాళ్ళు, రియల్ హీరోస్ వాళ్ళు. సో వాళ్ళ గురించి రియల్ హీరోస్ అంతే చక్కగా అంతే అత్యద్భుతంగా ఇచ్చారు. అండ్ నాగార్జున గారి గురించి ఆయన అన్నమయ్యగా కనిపించిన, మన్మధుడిగా కనిపించిన, విజయ్ వర్మగా మెప్పించిన, ఏదైనా కూడా ఆడియన్స్ మామూలుగా థ్రిల్లర్స్ అంటే యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు సార్, కానీ ఈ థ్రిల్లర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఫ్యామిలీస్ కూడా అంతే అట్రాక్ట్ అవుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ యూ. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా టు బిగిన్ విత్ ఇక్కడ మనందరం రావడానికి కారణం నిన్న రాత్రి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చూడటము అండ్ ఆయన అద్భుతంగా దాని గురించి మాట్లాడటము, ట్వీట్ చేయడము. అండ్ సార్, ఇట్ రియలీ మేడ్ మై డే. ఇట్ మీన్స్ ది వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విషయానికి వస్తే వైల్డ్ డాగ్ గురించి దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ, తెలుగు ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్. ఇప్పుడు కోవిడ్ భయం ఉన్నా కూడా జనాలు దీన్ని అంతే చక్కగా ఆదరిస్తున్నారు. అండ్ నాకు తెలుసు అప్పుడు మార్చ్ 1 year బ్యాక్ ఎలా ఉండిందో ఈ మార్చ్ కూడా అలానే భయపెట్టింది. ఇప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మన నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముక్క చెప్పాలనుకున్నాను. నేను చిరంజీవి గారు ఫోన్ చేసి సినిమా గురించి ఎక్సైట్మెంట్తో మాట్లాడుతున్నప్పుడు, ఈ సినిమాలో ట్రైలర్ వేసినప్పుడు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మేకర్స్ ఆఫ్ క్షణం అండ్ గాజీ వేసుకున్నానండి. నిన్న చిరంజీవి గారు ఫోన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నా సినిమా వచ్చినప్పుడు మేకర్స్ ఆఫ్ క్షణం, గాజీ అండ్ వైల్డ్ డాగ్ అని వేసుకుంటానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ విజయ్ వర్మ గారు అండ్ మన నాగ్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ ప్రెస్ మీట్ జరిగింది 2 days బ్యాక్. సినిమా గురించి చెప్పుకోవాల్సిన కృతజ్ఞతల గురించి అన్నీ అయిపోయాయి. అండ్ వస్తున్న ప్రశంసలు కానీ, వస్తున్న మెసేజ్లు కానీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. బట్ యెస్టర్డే ఐ ఫెల్ట్ ద హ్యాపీయెస్ట్. నిన్న రాత్రి నాకు వచ్చిన సంతోషం వాజ్ ద బిగ్గెస్ట్. సోదరులు, మిత్రులు, చిరంజీవి గారు మరి ఆయన సినిమా చూస్తున్నారని కూడా నాకు తెలీదు. రాత్రి అరౌండ్ 8:30, 9కి ఫోన్ చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు చిరంజీవి గారు అనుకున్నాను. బట్ ఆయన వాయిస్లో ఒక ఎక్సైట్మెంటు, ఒక ఇది చూసి నేను చిరంజీవిని ఏంటి సార్ ఇప్పుడు ఫోన్ చేశారు అంటే ఫెంటాస్టిక్. నాకు ఫెంటాస్టిక్, భలే ఉంది సినిమా. ప్రతి భారతీయులు చూడాల్సిన సినిమా, ప్రతి ఇండియన్ చూడాలి. ఎంత బాగా చేశారు, ఏంటి బాగా కష్టపడినట్టున్నాం మనాలిలో యాక్షన్ అది ఇది అని చెప్తుంటే ఐ హ్యాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఈ సినిమా చేసినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చిరంజీవి గారు మీరు అంతా చూసి మరీ అంటే ఏమన్నారంటే ఇంటర్వెల్ కూడా పెట్టుకోలేదు, ఇంటర్వెల్ ఎందుకు అని కంటిన్యూ చేసి సినిమా చూశాను అని చెప్పారు. చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. అండ్ మీరే అందరికీ చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పి మీరు కోరి మరీ పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ నాగ్ సార్ మీకు కూడా, బికాజ్ ఎప్పుడు అండ్ మీరు కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకే కొత్త డైరెక్టర్స్కి, కొత్త కథలకి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అండ్ అందుకే సరికొత్త సక్సెస్ని ఆడియన్స్ కూడా మీకు అందిస్తూ ఉంటారు. ఐ విష్ మీరు ఇలానే రాక్ చేయాలని, ఇలానే లీడ్ చేయాలని సక్సెస్ఫుల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ. సో అంటే చిరంజీవి గారు మాట్లాడే ముందు సార్ ఆయనకి వెల్కమ్ చెప్పాలి సార్. సో అందుకే మేము బ్యూటిఫుల్ క్లాస్ తీసుకొచ్చాము. అండ్ మీ చేతులతో మీరు వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ సార్. బట్ పుచ్చు కూడా ఉంటుంది అనుబంధాన్ని, దాంతోపాటు ఒకేని కూడా. థ్యాంక్ యూ. ఎస్, మరి ఇప్పుడు అంటే అంత మంచి సినిమాని అంతే బాగా అప్రిషియేట్ చేసి అందరి ముందుకు తీసుకొని రావాలని ఒక ప్రెస్ మీట్ నేనే పెట్టాను. ఇప్పుడే చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సో అప్పుడు మాస్టర్గా పాఠాలు నేర్పించారు, ఇప్పుడు ఆచార్యగా గుణపాఠాలు నేర్పించడానికి మా ముందుకు వస్తున్నా. సో మెగా స్టార్ చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఎంత కాలం అయిపోయింది ఇలా లైవ్లో మనం కలుసుకొని ఇలా మాట్లాడుకోవడం, చూసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతసేపటికి
మన పత్రికలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, డిజిటల్గా కానివ్వండి, సోషల్ మీడియాలో మనమే మిస్ అవ్వట్లేదు. కానీ ఇంత ఇంటరాక్ట్ అవ్వడం అనేది నిజం ఒక ఆనందంగా ఉంటుంది. అది మిస్ అవుతూ వచ్చాము. బట్ ఈరోజు నాకు మిమ్మల్ని అందరూ చూడగానే అంత ఆనందంగా ఉంది. అండ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులతో పాటు ఈ కరోనా క్రైసిస్లో అధిగమించి అందరూ ఆరోగ్యంగా బాగున్నారని నేను కోరుతున్నాను, ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ చెప్పాల్సి వస్తే నిజంగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏమో. ఒక గెస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి, నేను వస్తాను, నేను చెప్పాలి ఈ సినిమా గురించి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు అలాగే ఆల్రెడీ విజయవంతని ఈ సినిమా గురించి గొప్పగా, మరింత గొప్పగా చెప్పాలి అని నా నిర్మాత, ఆచార్య నిర్మాత, ఈ వైల్డ్ డాగ్ నిర్మాత నిరంజన్ రెడ్డి గారిని కోరుకున్నప్పుడు, అలాగే నా మిత్రుడు నారాయణ గారిని ఆయన కోరుకున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా వెళదామని వాళ్ళు నాకు ఒప్పుకున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే కొన్ని మంచి విషయాలు జరుగుతున్నప్పుడు 10 మందితోటి ఎగైన్ మనం పంచుకోవడం ఉండే ఆనందం అంతా ఇద్దాం కాదు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. మనందరం గర్వపడేంత గొప్ప సినిమాగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా రావడానికి ముందు నా నిర్మాతే కానీ సినిమా గురించి నిర్మాణంలో ఏం జరుగుతుంది ఏంటని కానీ అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఎలా ఉందండి ఏంటని అడుగుతుంటే ఆయన చెప్తున్నారు తప్ప నాకు పెద్ద క్యూరియాసిటీ సినిమా మీద లేదు. గోకుల్ చాట్ ఒక వాస్తవ కథని తెరకెక్కిస్తాం కాబట్టి ఎక్కడ కొంచెం బ్లాండ్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. అంత 2.5 hours సస్టైన్ చేయడం అనేది చాలా కష్టం. ఇది ఇక్కడ సాంగ్స్ ఉండవు, కామెడీ సీన్స్ ఉండవు, రొమాంటిక్ సీన్స్ ఉండవు, ఇవేమి లేకుండా నాకు మీద ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇవేమి లేకుండా అంటే ఎక్కడో డ్రైగా ఉంటుందని చిన్న తక్కువ భావంతో ఈ సినిమా నేను చూసిన నాకు ఒక ఎడ్రల్ రష్ లాగా వచ్చేసింది. అసలు గగుర్పాటు కానివ్వండి, ఆద్యంతం ఉత్కంఠ కానివ్వండి, ఇది టోటల్గా 2.5 hours ఈ సినిమా ఇంటర్వెల్ కూడా ఆపకుండా చూశారంటే కనుక నా ఇంట్రెస్ట్ ఎంతగా సస్టైన్ అయింది చివరి వరకు అనేది నేను మాటలో చెప్పలేను. ఆ ఎగ్జైట్మెంట్ ఆగలేకంటే నాకు ఫోన్ చేసి ఏ సినిమా ఇది, నాకు దీని గురించి ఎందుకు మీరు లో ప్రొఫైల్లో ఉంచారు, ఎందుకు తక్కువ మాట్లాడారు నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా గొప్ప సినిమా ఇది. అండ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఆద్యంతం కింద ఎలా డిగ్రీ పెరుగుతూ గ్రాఫ్ వచ్చేసి ఒక సీట్ ఎడ్జ్లో కూర్చుని సినిమా చూశానంటే అది అతిశక్తి కాదు, వాస్తవం. అండ్ నిరంజన్ కూడా తన సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి. ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు లేరు నిజం చెప్పాలంటే. బట్ చూసి ఆదరిస్తూ ఈ సినిమాని విజయవంతం చేసినట్టు ఆడియన్స్ మాట్లాడారు. దానికి అలాంటి గొప్ప ఆడియన్స్కి, ఇలాంటి సినిమాని ఇంతగా ఆదరించిన ఆడియన్స్కి వాళ్ళందరి తరఫున వాళ్ళతో పాటు నేను కూడా ధన్యవాదాలు, అభినందనలు చెప్పడం కోసంగా నేను ఈ సమావేశం ఏర్పాటు చేయించుకున్నాను అనిపిస్తాను. అండ్ సినిమా ఒక వాస్తవ కథలకి ఇది ప్రతిరూపంగా తీశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దగ్గరగా, చాలా సహజంగా తీశారు ఈ సినిమాని. మనకి తెలిసి నేను యూఆర్ఐ యూరీ సినిమా చూసినప్పుడు సర్జికల్ స్ట్రైక్ మీద తీసే సినిమా చాలా గొప్ప అప్రిసియేషన్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. దానికి అవార్డులు కూడా వచ్చింది, నేషనల్ అవార్డ్స్. అది చూసినప్పుడు ఇలాంటి సినిమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఈ కమర్షియల్ ట్రాక్లో పడిపోయి ఉంటున్నామా, కొంచెం ఎవరైనా ఎందుకు వెళ్ళి చేయటం లేదు అన్న భావంతో నాకు నాగార్జున ఎప్పుడు ఆయన ప్రయోగాత్మక సినిమాలు కానివ్వండి, వెరైటీని ఆహ్వానించే తనకున్న అభిరుచి కానివ్వండి, అలాంటి గొప్ప ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నటువంటి నాగార్జున ఇలాంటి సినిమా చేయడం అనేది నాకు నేను చాలా గర్వంగా ఎస్ తెలుగు వాళ్ళగా ఇలాంటి సినిమాలు కూడా మేము అత్యద్భుతంగా తీయగలం అని నిరూపించే సినిమా ఈ వైల్డ్ డాగ్. అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి కొన్ని వార్ సీక్వెన్స్ కానివ్వండి, గన్ ఫైట్స్ కానివ్వండి, ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటి ఎపిసోడ్స్ నాకు అంత అత్యద్భుతంగా నచ్చింది. అండ్ అది మించి ఇలాంటి సినిమాలు ఎంతసేపుకి ఏముంది, వెల్కమ్, పోరాట సన్నివేశాలు ఇవే ఉంటాయి అనుకున్నాను. నాకు ఎమోషనల్గా సినిమా ఫీల్ అయ్యాను. అండ్ ఎమోషన్ అన్నది అది నాకు ఒక భారతీయుడుగా నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఒక దేశభక్తి నాలో ప్రకోపించిందేమో, నాలో ఒక పైకి ఉద్దేశమేమో అనుకున్నాను. అండ్ ఆ సినిమా చూసేసేపు గగురు పడుతూ సినిమా చూశాను. అండ్ విలన్ ఎవరైతే ఒక టెర్రరిస్ట్ ఉంటాడో వాడు మాట్లాడాడు, ఏముంది నన్ను పట్టుకోడు, కాల్చే దమ్ము మీకు లేదు, అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మీ భారతీయులు అరెస్ట్ చేయడం అంటే నాకు తెలుసు కదా, మాకు విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది, బిర్యానీలు పెడతారు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు, వాడు వాయిదాల మీద వాయిదాలతోటి ఈ సినిమా ఇది ఎప్పుడు శిక్ష పడుతుందో తెలియదు.
అందుకని మాకు ఉన్నంత హాయిగా ఉంటుంది కదా, అరెస్ట్ చేస్తారో లేకపోతే చంపేసుకొని ఇష్టం అని చాలా రిలక్టెంట్గా మాట్లాడుతూ భారతీయ ఆ సిస్టర్ని ఇప్పుడున్నట్టు ఎన్ఐఏ లాంటి ఆర్గనైజేషన్స్ వీటిని తప్పు చేసి మాట్లాడుతున్నప్పుడు నాకు క్యారెక్టర్, నాకు విజయవర్మ ఏం సమాధానం చెప్తారని ఎదురు చూస్తున్నాను. నాకు తను చెప్పిన సమాధానం నేను ఒక్కడ కూర్చొని క్లాప్స్ కొట్టాను థియేటర్లో. అండ్ థియేటర్కి ఎలా ఉంటుందో ఊహించుకోండి. రే మీరు పిరికి పందలు ఇలాంటి పిరికి చర్యలు పాల్పడి మీరు పారిపోయినప్పుడు ఎక్కడ ఏ దేశంలో దాగున్నా ఏ పుట్టలో దాక్కున్నా మిమ్మల్ని వెతికి మీ మెడపుచ్చుకుని తీసుకొచ్చి మా వాళ్ళతో మోకరిల్లుగా చేయగలరు. అదిరా మా భారతీయ గొప్పతో నేను చెప్పినప్పుడు నాకు బాగా అనిపించింది. నాకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. సో ఈ సినిమాలో అలాంటి అడ్రినల్ రష్, ఒక రకమైన ఉద్వేగాన్ని పొందడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. అండ్ ఈ సినిమా ప్రతి అంశం నాకు అంత ఇదిగా అనిపించింది. అంటే పోను ఎన్ని ట్విస్టులు అయిపోయిందేమో కానీ ఇంతే కదా, ఎందుకంటే ఏం చెప్తారు అనుకుంటే దానికి మించి ఇంకొక ఎపిసోడ్, దానికి మించి ఇంకొక ఎపిసోడ్, ఇట్లాగ చివరి వరకు ఉంటే చివరికి వచ్చేసరికి లేచి జై హింద్ అని సెల్యూట్ కొట్టేంత ఫీలింగ్ నాకు వచ్చేసింది. నిజంగా చెప్తాను, ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఇలాంటి కథలు ఎన్నుకొని దాన్ని చేయటం అనేది నేను నాగుని చూసి చాలా గర్విస్తున్నాను. అలాగే మా ఆచార్య నిర్మాత ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు చూసి గర్విస్తున్నాను. అయితే దీని అందరికీ చెప్పాలంటే మూల పురుషుడు, మూల విరాట్ సల్మాన్. ఆయన నిజంగా ఇలాంటి కథతోటి ప్రేక్షకులు ఆదరిస్తారు, ఇలాంటి సినిమాలు మనం చూపించాలి అన్న తన కన్విక్షన్కి మనస్ఫూర్తిగా అతని అభినందన తెలియజేస్తున్నాను. ఫెంటాస్టిక్. క్షమించాలి నా ఇగ్నోరెన్స్కి, మీరు అంతకుముందు ఏమిటి అనేది నాకేమీ తెలియదు. మిమ్మల్ని చూడటం కూడా ఫస్ట్ టైం, మీ బొమ్మలు చూసుకుంటే సరిగ్గా గుర్తుపట్టలేదు నాకు. అండ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ త్రూఅవుట్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో, చాలా ఎకనామికల్గాను చాలా తక్కువ రోజులు చేసాం మేము. ప్రొవైడెడ్ కరోనా పీరియడ్ పక్కన పెడితే. అండ్ అలాంటి ఇంత ఇదిగా మీరు చేయటం అనేది, ఇంత తక్కువ రోజుల్లో, ఇంత తక్కువ బడ్జెట్లో, ఇంత పెద్ద హీరోతో చేయటం కూడాను మీరు చేశారంటే అది మీ కథ ఈ చూపించడమే కాదు, కథ వెనకాల కూడా, తెర వెనకాల కూడా డైరెక్టర్ సామర్థ్యం విత్ ఇన్ ద లిమిట్లో, విత్ ఇన్ ద బడ్జెట్లో, విత్ ఇన్ ద టైం లోపల చేయటం కూడా మీ సామర్థ్యం రియలీ బోత్ ద వేస్ ఐ అప్రిషియేట్. అండ్ ఈ సినిమాలో నాకు మరీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు అనేసరికి జనాలు కూడా వాళ్ళు కూడా సాంగ్స్, రొమాంటిక్ సీన్స్, లైట్ వేవ్ సీన్స్, తమాషాలు ఇవన్నీ ఉంటాయి కదా. బట్ మన ప్రేక్షకులు చూసే విధానం కూడా చాలా పెను మార్పు వచ్చిందేమో అనుకుంటున్నాను. రెవల్యూషన్ మార్పు. వాళ్ళకి కావాల్సింది సస్టైన్ చేసే ఎమోషన్ తోటి ఏదో ఒక సోల్ ఉంటే చాలు వాళ్ళకి సినిమా చూస్తారు తప్ప రెగ్యులర్ పాత తరం ప్రేక్షకుల్లాగా వాళ్ళు ఎంతసేపు సాంగ్స్ అని ఉండాలి మాకు అనేది రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా ఇప్పుడు మారిపోయారు. సో ఆ విధంగా మార్పు వచ్చినటువంటి ప్రేక్షకులకి నిజంగా మనం సెల్యూట్ చేయాలి. అండ్ ఆ ప్రేక్షకులు ఆ మార్పు, ఆ అభిరుచి వాళ్ళకి కొత్తగా ఏర్పడింది కాబట్టి ధైర్యంగా ఇలాంటి వాళ్ళు సినిమాలు చేయగలుగుతున్నారు. ఈ సినిమాని అంతగా వాళ్ళు ఆదరిస్తున్నారు. అండ్ ఈ సినిమా చూస్తున్న వాళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు, సంతోషం వ్యక్తం చేస్తున్నాను. చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనకి గోకుల్ చాట్ దగ్గర కానివ్వండి, లేకపోతే పూణే బేకరీ దగ్గర కానివ్వండి, ఇలా సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ చాలా సుస్పష్టంగా హెడ్లైన్స్లో పతాక శీర్షికలు మనం చూసిన వెంటనే ఒక రకమైన ఒక బాధకు లోనవుతాం. కానీ ఆ తర్వాత మన ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్ఐఏ లాంటివి కానివ్వండి, ఆ రా కానివ్వండి, ఇక వీళ్ళందరూ అన్సంగ్ హీరోస్. వీళ్ళందరూ ఎంత కష్టపడతారు, ప్రాణాలు కొట్టి ఎలాగ తెగించి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఇవన్నీ ఎవరికి తెలియదు. జనసామాన్యానికి మీడియా ద్వారా కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత పట్టుకున్నటువంటి ఆ టెర్రరిస్టులు ఏ విధంగా వాళ్ళు శిక్షించబడతారని కూడా మనకు తెలియదు. అది ఏదైనా ఉంటే ఒక మూల లాస్ట్ ఉరి శిక్ష ఇచ్చినప్పుడు, ఇంకోటి శిక్ష పడినప్పుడు చిన్న సైజులో వస్తుంది. బట్ దాన్ని చాలా అందంగా, చాలా చక్కగా, వాస్తవానికి దూరంగా రియల్ ఇన్సిడెంట్స్ని, రియల్ ఇన్వెస్టిగేషన్ని అది చూపిస్తూ ఆయన ఈ సినిమా తీసిన విధానం అంత మనస్ఫూర్తిగా సల్మాన్ గారు ఒకసారి అభినందించాలి. ఈ సినిమాలో ఇంత కష్టపడతారా, ఇంత ఇదిగా వాళ్ళు ప్రాణాలు తెగిస్తారా, కుటుంబం ఫ్యామిలీ కూడా కాదనుకుని వెళ్తారా, అండ్ ఆ విధంగా పట్టుకుని వస్తారా, ఈ పట్టుకునే ప్రాసెస్లో ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా ఏమాత్రం వెనుక నుంచి వెయ్యరా. ఇలాంటి అన్సంగ్ హీరోస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకునే అవకాశం ఇచ్చిన సినిమా ఈ వైల్డ్ డాగ్. ఇలాంటి మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మరొకసారి నాగ్ గారిని, నిరంజన్ గారిని, అలాగే మన అన్వేష్ రెడ్డి గారిని,
అలాగే సల్మాన్ గారు కానీ ఇతర క్యాస్ట్ క్రూ కంప్లీట్ ప్రతి ఒక్కరి సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అలాగే ప్రేక్షకులు ఈ సినిమాని మరింతగా ఆదరించి ఇలాంటి సినిమాలు వచ్చేందుకు మీరందరూ కూడా మీరు ప్రోత్సాహం ఇవ్వాలి. ఈ సినిమాని మరింత విజయవంతం చేసేది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ సినిమాలో ఈ విధంగా వచ్చి మా మిత్రులతో పాటు కూర్చొని పార్టిసిపేట్ చేయడం అనేది ఇది నా సొంత సినిమా. నేను యాక్ట్ చేసి ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా నేను అనుభవిస్తూ మీతో షేర్ చేసుకున్నాను. అలా మీతో ప్రత్యక్షంగా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇది ఏర్పాటు చేసుకున్నాం. అండ్ ఇది ఒకరికి చెప్పాలంటే సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాకుండా ఇలాంటి గొప్ప సినిమా చేసిన వాళ్ళని నేను అభినందించడం కోసమే కాకుండా ప్రేక్షకులు వాళ్ళ అభిరుచి మారుతున్న ప్రేక్షకులు ఇలాంటి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకి శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అప్పుడే మన తెలుగులో కొత్తదనం వస్తుంది. ఇలాంటి కొత్త వాటికి మీరు వెల్కమ్ చెప్తే కనుక అది మరింత ఉత్సాహం మనందరికీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అది మన బిడ్డ గురించి ఇతరులు మాట్లాడితే ఉండే ఆనందం మనం మాట్లాడితే రాదు. మనం మాట్లాడకూడదు. త్వరగా దిష్టలు మేము వాళ్ళింట్లో జరిగే విషయాలు గురించి అంటే 35 years మీ ఫ్రెండ్స్ కదా, ఇలాగా స్టేజ్ మీద సినిమాలో కలిసి ఎప్పుడు చేస్తాను చూస్తాను. అంటే ఈవేళ నిజం చెప్తాను రాజు, ఈవేళ ఈ సినిమా గురించి కానీ ఈ సినిమా మీద మాకు ఏర్పడిన అభిప్రాయాలు కానీ ఇది ప్రజల్లోకి మరింతగా వెళ్ళాలి, దీన్ని చూడాలి అని అలా అనుకుని చూద్దామని అనుకునే వాళ్ళు తిరిగి థియేటర్కి ఎగ్జైట్గా వెళ్ళేందుకు మీరు ఈ రోజున దోహదపడాలని చెప్పేసి మీడియా వాళ్ళని కోరుకుంటున్నాము. మిగతా విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వాటికి మీరు ఎక్కువ ప్రోత్సాహం దాన్ని ఎక్కువ చేస్తే ఇది డైవర్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం. ఎంత నచ్చినా ట్విట్టర్లో పెట్టేసి ఊరుకుంటారు చాలా మంది, పర్సనల్గా ఫోన్ చేస్తారు. ఎగ్జైట్మెంట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆగలేదు నాకు ఇప్పటికి కొంచెం తీరింది అమ్మాయ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అది వాస్తవం, అది కల్పితం. సో కల్పితమైన క్యారెక్టర్ చూసినప్పుడు అది ఎంతవరకు కమర్షియల్గా రాణించింది, ఒప్పించింది అనే దాని మీద ఆధారపడుతుంది. బట్ ఇది మన కంటి ముందు జరిగినవి, వాస్తవానికి అతి దగ్గరగా వెళ్ళారు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్స్ చూసినప్పుడు ఇందులో మనం రియల్గా జరిగిన దాన్ని మళ్ళీ ప్రతిరూపంగా మనం చూస్తున్నాం. కాబట్టి దీనికి ఉండే ఎగ్జైట్మెంట్, దీనికి ఉండే రిసెప్షన్ వాటికి ఉండదు అనుకున్నాను నేను. ప్రొవైడ్ కమర్షియల్గా మరింత ఎగ్జైట్గా తీస్తే తప్ప. బట్ ఇలాంటి సినిమాలు రావాలి, అలాంటి అన్సంగ్ హీరోస్ గురించి ప్రజలకు తెలియాలి. ఇంత కష్టపడతారా, ఇంత ప్రాణం తగ్గిస్తారనే విషయం తెలియాలి. అది ఈ సినిమా ద్వారా మనం తెలియజెప్పాం. ఓ రకంగా చెప్పాలంటే అలాగే త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు తెగించారో అలాంటి వాళ్ళకి ఈ సినిమా వాళ్ళకి అంకితం. అలాంటి వాళ్ళకి ఇది ఒక ట్రిబ్యూట్ అని అనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి అడగాలి. ఈ ప్రశ్న డైవర్ట్ అయిపోతుందని ఈ ప్రశ్న కోసమే థ్యాంక్ యూ సార్. ఒక సినిమా మీద ప్రమోట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఇది ప్రమోషన్ అని అనుకోవట్లేదండి, ప్రమోషన్ కాదు, నా భావం వ్యక్తం చేస్తున్నాను. సో అది నాకు ఎంతో జెన్యున్ ఫీలింగ్. రాకపోతే వీళ్ళు ఎవరు అడగలేదు, వీళ్ళు ఎవరు రమ్మని అడగలేదు. నాకు ఇలా చెప్పాలనుకుంటున్నాను, కుదురుతుందా అంటే ఎలా మేము థ్యాంక్స్ గివింగ్ ఈ వీక్లో పెట్టుకోవాలనుకుంటున్నాము, అలాంటిది కలిపి ముందే పెట్టుకుంటాం సార్. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అన్నారు. ఆ రకంగా నేను చేయగలిగాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీడియా వారందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏ సినిమాకి దగ్గర కాదు, అన్నిటికీ మించి ఈ సినిమా ఉందేమో అనుకుంటారు. సో మచ్, థ్యాంక్ సో మచ్, థ్యాంక్ యూ అండి. చాలా ఆనందం, చాలా సంతోషం. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు సిసిసి అన్నారు కాబట్టి దానికి సంబంధించి థ్యాంక్ యూ. అండ్ సిసిసి సంబంధించి మళ్ళీ మేమంతా కూర్చుని అనుకుని అందులో మొత్తం ఇంకా మిగిలి ఉందండి. ఆ మొత్తంతో అందరికీ ఈ వ్యాక్సినేషన్ వేయిస్తే ఎలా ఉంటుంది అది మనం ఆపరేట్ చేసి త్రూ వాళ్ళ యూనియన్స్ కానివ్వండి, వాళ్ళ
అసోసియేషన్స్ నుంచి వాళ్ళు తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇవ్వగలిగితే దాన్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళకి ఆరోగ్యించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే కొద్దిగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలని సందిగ్ధులు ఉండే వాళ్ళకి కొంచెం మనం ఇవ్వగలిగితే ఈ కరోనాలో వాళ్ళు ఒక సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు అవుతాము. అది ఒక కొన్ని రోజుల్లో అది మీకు తెలియజేస్తాము. మీడియా కూడా కోర్స్ మీరు కూడా బాగా భాగమేనయ్యా.